నేను మీ డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ఒకసారి మనకి కిడ్నీలో ట్యూమర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత, అంటే మన 2 కిడ్నీస్ లో ఎటువైపు ఉంది, సైజ్ ఎలా ఉంది, డయాగ్నోజ్ అయిన తర్వాత సో ప్లానింగ్ ఫర్ సర్జరీ అంటాం. సో యూజువల్లీ సర్జికల్ ప్లాన్స్ ఏంటంటే మనకి ఐదర్ ఓపెన్ అప్రోచ్ కానీ, లాప్రోస్కోపీ కానీ, రోబోటిక్ అప్రోచెస్ కానీ ఉంటాయి. సో ట్యూమర్స్ ఏంటంటే ఇవాళ less than 4 centimeters ని మనం ఓన్లీ పెరిగిన ట్యూమర్ వరకే విత్ రౌండ్ మార్జిన్ ఆఫ్ 1 centimeter వదిలేసి తీస్తాం. దట్ ఈస్ కాల్డ్ as పార్షియల్ నెఫ్రెక్టమీ. అంటే కిడ్నీని మొత్తం తీయకుండా ఓన్లీ పార్ట్ వరకే తీస్తాం. యూజువల్లీ ఏంటంటే కిడ్నీ ట్యూమర్స్ వచ్చినప్పుడు అబోల్ ఉంటాయి, బయాప్సీ చేస్తే ఎలా ఉంటుంది. బయాప్సీలు యూజువల్లీ మనం రీనల్ ట్యూమర్స్ కి డయాగ్నోస్ చేయమన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ సిటీ స్కాన్ మనకి ఆర్ ఎంఆర్ఐ స్కాన్, క్రియాటిన్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కి మనం యూజువల్లీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఈ 2 ఇమేజింగ్ స్టడీలో మనకి నార్మల్ గా పెరుగుతుందో అబ్నార్మల్ గా పెరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఇది డైరెక్ట్లీ మనం సర్జరీ చేసుకొని ఎక్సిషన్ బయాప్సీ అంటాం, దానికి వెళ్తాం.